సో మన మైండ్ సెట్స్‌లో ఉంది అది. సో ఇది అదొక్కసారి మనుషులు సృష్టించిందంటారు ఇదంతా. అది ఇంకొకటి వాళ్ళు దాన్ని అలా తీసుకున్నారు. మనము దేన్ని ఎంతవరకు తీసుకోవాలో అది చూడరు. ఇప్పుడు వేదం నేర్పియట్లేదని అరుస్తా ఉంటారు బయట సోషల్ మీడియాలో. హ్మ్. సరే వేదం నేర్చుకోవాలి అనంటే ప్రాసెస్ చెప్తా చూడండి. హ్మ్. ఆహ్, 8థ్ ఇయర్‌లో యజ్ఞోపవీతం చేస్తారు. ఇప్పుడు అవ్వకపోతే 11థ్ ఇయర్. అంటే 8థ్ ఇయర్ అంటే ఎప్పుడంటే 7 ఇయర్స్ 2 మంత్స్. అంటే ఎందుకంటే అమ్మ ఇక్కడ గర్భంలో ఇంకొక హ్మ్. డౌట్ అండి ఇక్కడ. సారీ డిస్టర్బ్ ఆ! చేసినందుకు. ఎవరైనా నేర్చుకోవచ్చా వేదం? ఎవ్వరైనా నేర్చుకోవచ్చు. నేను ఇందాక చెప్పాను గదా! గౌతమ మహర్షి ఎవరికి చెప్పారు? అంటే ఒక సత్యగామ క్యాస్ట్‌కి జాబాలి. సంబంధించి ఏం అలా లేదు. ఏం లేదు. ఏం లేదు. ఎవరైనా వేదం హ్మ్. అనేది నేర్చుకోవచ్చు. అవును. ఇప్పుడు మీరు ఈ యజ్ఞోప వే అవును. ఇప్పుడు ఇవన్నీ. మీరు చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికెళ్తే మీకక్కడ పంచ సంస్కరణలు చేస్తారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. ఓకే. ఓకే. సో, వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు గదా! రైట్. రామానుజాచార్యకి సంబంధించి అలాంటి శిష్యులున్నారు. హ్మ్. ఆదిశంకరాచార్యకి సంబంధించిన వాళ్ళు గూడా ఉన్నారు అలా. హ్మ్. సో, ఎక్కడా ఇది లేదు. అయితే ఒక టైంలో ఎలా అయిపోయిందంటే దీన్ని కాపాడాలి ఎట్లా అయినా. కాబట్టి కొంచెం స్ట్రిక్ట్‌గా ఉన్నారన్నట్టు. అంతే. అంతే తప్ప ఇప్పుడేం లేదు. మళ్ళీ ఇప్పుడు నార్మల్‌గా ఎవరికంటే వాళ్ళకి నేర్పిస్తున్నారు. బట్ వాడికి ఆ నిష్ట ఉందా లేదా చూసుకొని.